హలో ఇప్పుడు ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం టమాటో పచ్చడి చేసేసుకుందాం. ఎందుకంటే ఇది సమ్మర్ కదా, సమ్మర్లో ఊరగాయలు ఖచ్చితంగా పెట్టుకుంటాం కాబట్టి ఇప్పుడు టమాటోల సీజన్ కాబట్టి టమాటోలు ఎక్కువ దొరుకుతాయి కాబట్టి తక్కువ కాస్ట్ ఉంటాయి కాబట్టి మనము కొంచెం ఎక్కువగానే స్టోర్ చేసుకొని పచ్చడి పెట్టుకుంటే ఎప్పుడైనా యూజ్ అవుతుంది మనకి. ముందుగా టమాటోలన్నీ కడిగి ఆరబెట్టుకోవాలన్నమాట. నీట్గా ఆరబెట్టుకోవడం అని కాదు, ఆరబెట్టే ముందు మంచిగా తుడిచి ఆరబెట్టుకొని ఫ్యాన్ కింద ఇట్లా పెట్టేసుకున్నాను నేను. తర్వాత ఆవాలు, జీలకర్ర, మెంతులు ఈ మూడు డ్రై రోస్ట్ లాగా చేసుకోండి. ఎక్కువ జీలకర్ర తీసుకోండి, ఆవాలు మెంతులు తక్కువ తీసుకోండి. ఎందుకంటే అవి కొంచెం చేదుగా ఉంటాయి, చేదు స్వభావాన్ని కలిగి ఉంటాయి కాబట్టి మళ్ళీ పచ్చడి చేదయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. జీలకర్ర రెండింతలు వేసుకుంటే దాంట్లో ఒకంత మాత్రమే ఆవాలు జీలకర్ర ఉండేలాగా చూసుకోండి. రెండు కలిపితే ఒక వంతే ఉండాలి. ఇంక ఇవన్నీ దోరగా వేయించి పక్కకు పెట్టుకోవాలి. అయితే దాంట్లో పచ్చెనగపప్పు వచ్చిందనమాట, సో దాన్ని తీసేస్తున్నాను. సో ఇది ఎందుకు అంటే పచ్చడి ఉప్పు కారంతో కాకుండా ఇది వేస్తే ఏంటంటే బాగా సూపర్ టేస్ట్ ఉంటుంది అనమాట. అది తింటేనే అర్థమవుతుంది. సో ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ లాస్ట్లో ఆవాలు యాడ్ చేసుకున్నాను. అట్లనే యాక్చువల్గా మనం కారంతోనే చేస్తారు, కాకపోతే మా ఇంట్లో ఎండుమిరపకాయలు ఉన్నాయి కదా, ఈసారి కొంచెం వెరైటీగా ఉత్తి కారం అని కాకుండా ఇవి ఏం చేశానంటే పచ్చివాసన రాకుండా వేయించానమాట. కారం వేస్తే ఏంటంటే పచ్చివాసన లాగా అనిపిస్తుంది అనమాట. అందుకని ఎండుమిరపకాయలని వేయించి అవి మిక్సీ పట్టుకొని కలుపుదామని అనుకున్నాను అనమాట. సో అందుకని వేయించి పక్కకు పెట్టుకున్నాను. తర్వాత చింతపండులో ఇత్తనాలు ఇవన్నీ తీసేసి నీట్గా తొక్కులన్నీ తీసేసి పక్కకు పెట్టుకున్నా. ఇంకేంటంటే తెల్లగడ్డలు కూడా ఒలిచి పక్కకు పెట్టుకున్నా. నేనేం పొక్కులు తీయను, నాకు అట్లనే మిక్సీ పట్టి వేస్తాను అనమాట. సో ఇప్పుడు ఆరబెట్టుకున్న టమాటోలన్నీ ఏం చేశానంటే ముక్కలుగా కట్ చేసేసాను. మీరు పెద్ద ముక్కలుగా అయినా కట్ చేసుకోండి, 4 ముక్కలుగా అయినా కట్ చేసుకోండి. ముఖ్యంగా మనం ఈ తొడిమ భాగాన్ని అస్సలు వేయద్దు, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. దానివల్లనే మనకి కిడ్నీలో స్టోన్స్ అనేవి ఎక్కువగా వస్తాయన్నమాట. ఇంకా తర్వాత అవి పక్కకు పెట్టేసి పడేస్తాం కదా, దాని తర్వాత ఏం చేయాలి, కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్లో కొంచెం వేగాక ఈ టమాటో ముక్కలు ఏదైతే కట్ చేసి పెట్టుకున్నామో ఆ కట్ చేసి పెట్టుకున్న ముక్కలు వేసేసి ఇంకా దాంట్లో సాల్ట్ వేసేసుకున్నాను. ఎందుకంటే వాటర్ కంటెంట్ ఏదైతే ఉంటుందో అది తొందరగా బయటకు వచ్చేస్తుంది అనమాట. తొందరగా బయటకు వస్తే ఏమవుతుంది, తొందరగా ఆవిరైపోద్ది, పచ్చడి దగ్గరికి వస్తుంది అనమాట. తర్వాత మనకు అర్థమవుతుంది పచ్చడి వాటర్ అంతా తేలిపోయి ఆ వాటర్ ఆల్మోస్ట్ 50% అబ్జర్వ్ అయిపోయినాక వేడికి ఉడికినాక దాంట్లో నేను 3 నుంచి 4 కిలోల టమాటోలు తీసుకున్నాను అనమాట. నేను 3 తీసుకొని ఉంటాను, అందుకని 300 గ్రాముల చింతపండు తీసుకున్నా. ఒకప్పట్లో అంటే టమాటోలు పుల్లగా ఉండేవి, ఇప్పుడు అంత పుల్లగా ఉండట్లేదు కాబట్టి నేను కొంచెం చింతపండు తీసుకున్నాను అనమాట. ఇంకా దాంట్లో కొంచెం పసుపు యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా అది ఉడుకుతూ ఉంటుంది. అది కొంచెం దగ్గరకు వచ్చినప్పుడు మనం అప్పుడు మసాలాలు యాడ్ చేసుకుందాం. ఇప్పుడు అక్కడ ఉడుకుతుంది, పక్కన ఏం చేస్తున్నా ఎండుమిరపకాయలు వేయించి పెట్టుకున్నా కదా, అది కారం చేసుకున్నా అనమాట మిక్సీలో పట్టుకొని. అట్లనే మనము మసాలాకు వేయించి పెట్టుకున్నాం కదా, ఆవు పొడి, మెంతులు, జీలకర్ర, ఇది కూడా మిక్సీకి పెట్టి పక్కకు పెట్టుకున్నాను అనమాట. కొంచెం మెత్తగానే పట్టుకోండి, ఎందుకంటే మళ్ళీ తినేటప్పుడు మెత్తగా లేకపోతే బాగుండదు అనమాట. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఇంకా కారాన్ని యాడ్ చేసేసి దాంట్లో ఏదైతే జీలకర్ర, ఆవాలు, మెంతులు ఉందో ఆ పొడి కూడా కలుపుకొని ఇది వేయంగానే ఏందైతే ఇంకా దగ్గరకు అయిపోద్ది అనమాట. కొంచెం ఉన్న కన్సిస్టెన్సీ కంటే కొంచెం ఇంకా బాగా దగ్గరికి వచ్చేస్తుంది చాలా తొందరగా. సో అట్లా దగ్గరికి వచ్చిన తర్వాత బాగా పూర్తిగా చల్లబెట్టేసుకోవాలి. ఫస్ట్ మొత్తం చల్లబడ్డాక అప్పుడు మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకునేటప్పుడు మనకి ఏదన్నా ఉప్పు కారం తక్కువ అయితే దీంట్లో యాడ్ చేసేసుకోండి. తర్వాత ఏం చేశాను, నేను ఇంకా తిరగమాత పెట్టడానికి తొక్కులుగా తెల్లగడ్డలు మిక్సీ పట్టి పక్కకు పెట్టుకున్నాను అనమాట. తర్వాత ఇప్పుడు తిరగమాత పెట్టుకోవడానికి ఎక్కువ ఆయిల్ వేయాలి. ఎంత ఎక్కువ అంటే పచ్చడికి ఇప్పుడు నేను 3 కిలోలు తీసుకున్నా కాబట్టి ఆల్మోస్ట్ ఒక 750 మిల్లీగ్రాముల ఆయిల్ తీసుకొని తక్కువగానైతే మనం మళ్ళీ అయినా వెయిట్ చేసి చల్లారి పెట్టుకొని మళ్ళీ కలుపుకోవచ్చు అనుకో. ఇంకేం చేసాను, దాంట్లో ఎక్కువ కరివేపాకు, ఇంకా తెల్లగడ్డలు ఏదైతే ఉందో అది, కొంచెం ఆవాలు, జీలకర్ర వేసి
చిటపట్లాడినాక పచ్చడి ఏదైతే మనం మిక్సీ పట్టుకున్నామో అది వేసేసాను. వేసేసి ఒక 5 నిమిషాల తర్వాత ఆపేసేసాను. తర్వాత లాస్ట్గా ఫైనల్గా ఇదనమాట మన పచ్చడి. టేస్ట్ చేయలేదు, చేసినాక మళ్ళీ వీడియో